నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 38, తెలంగాణలో 26 లోక్సభ స్థానాలు. అమిత్ షా. కేటీపీపీలో భారీ అగ్ని ప్రమాదం. కుకట్పల్లి లవ్ జిహాద్ లో కీలక విషయాలు చెప్పిన బాధిత యువతి. నూతన కమిటీలతో టీడీపీలో నూతన ఉత్సాహం. సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్. హార్ముజ్ జలసంధిలో ఫలించని అమెరికా వ్యూహం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 38, తెలంగాణలో 26 లోక్సభ స్థానాలు. అమిత్ షా. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలోనూ సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు. కేటీపీపీలో భారీ అగ్ని ప్రమాదం. భూపాలపల్లి జిల్లాలోని చేల్పూరు కేటీపీపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ బొగ్గు చూర ఒక్కసారిగా అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రత కారణంగా ఎండ వేడికి బొగ్గు నిల్వల్లో మంటలు పుట్టినట్లు తెలుస్తుంది. గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. కిలోమీటర్ల మేర నల్లని పొగ మేఘాలు కనిపిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. కుకట్పల్లి లవ్ జిహాద్ లో కీలక విషయాలు చెప్పిన బాధిత యువతి. అప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్న నవాజ్ హిందువుగా మారినట్లు మోసగించి ప్రేమ పేరుతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని తనను మతం మార్పించాడని, అతని బంధువులతో అత్యాచారం చేయించాడని, తన ఆస్తిని మొత్తం దోచుకున్నాడని వాపోయిన మోసపోయిన యువతి. బీఫ్ తినమన్నాడని, ఖురాన్ చదవమని ఒత్తిడి తెచ్చాడని, లవ్ జిహాద్ పేరుతో నవాజ్ ఏం చేశాడో చెప్పిన బాధితురాలు. నూతన కమిటీలతో టీడీపీలో నూతన ఉత్సాహం. దీర్ఘకాలిక ప్రణాళికలతో నారా లోకేష్ యువ నాయకత్వం. సవాళ్లను అధిగమించి క్రూర రాజకీయాలు, మృగాలతో పోరాటం చేసి అవమానాలను అవకాశాలుగా మలుచుకొని తనను తాను నిర్మించుకుని యువగలాన్ని యుద్ధానికి తయారు చేసి అలుపెరగని సాధనతో అధికారాన్ని సాధించిన యువనేత రథసారథి నారా లోకేష్ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్ష బాధ్యత చేపట్టడం పార్టీలో నూతన ఉత్సాహానికి, రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికినట్లయింది. పార్టీకి మరో 40 ఏళ్ల నాయకత్వం ఇవ్వగల యువ సైన్యాన్ని సిద్ధం చేస్తూ సీనియర్లను సముచిత స్థానాన్ని ఇస్తూ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ కూర్పు చేసిన పార్టీ నూతన కమిటీ సంతృప్తికరంగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాల్లో భాగస్వామ్యం అవుతూ రాష్ట్ర పునర్నిర్మాణంలో, పార్టీ బలోపేతంలో నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు, సాహసోపేత నిర్ణయాలు అన్ని వర్గాలను ఆలోచింపజేస్తున్నాయి. ఎన్టీఆర్ ఆశయాలు, నారా చంద్రబాబు లక్ష్యాలు, తెలుగు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మూల సూత్రాలుగా రాష్ట్ర భవిష్యత్, పార్టీ భవిష్యత్తు కోసం నారా లోకేష్ వేయబోయే ప్రతి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతాం. సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్. అడ్వకేట్ సుబ్బారావు సింగర్ మంగ్లీకి సవాల్ విసిరారు. ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో 150 మంది నుంచి కోట్లు వసూలు చేసిన స్కామ్ లో సింగర్ మంగ్లీ ప్రమేయం లేకపోతే గురువారం బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ కు రావాలన్నారు. ఈ స్కామ్ లో మంగ్లీ ఆమె సోదరుడికి ప్రమేయం ఉన్న ఆధారాలు తాను బయటపెట్టానని, కావాలంటే మరోసారి చూపిస్తానని సుబ్బారావు తెలిపారు. మంగ్లీ తనను 10 లక్షలు డిమాండ్ చేసిందని, తాను సైలెంట్ అయితే 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు. హార్ముజ్ జలసంధిలో ఫలించని అమెరికా వ్యూహం. దిగొచ్చి మరోసారి చర్చలకు సిద్ధపడినట్లు సమాచారం. కాల్పుల విరామాన్ని పొడిగించేందుకు 2 దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు. ఈ నెల 16న మలి విడత చర్చలు జరుగుతాయని, అయితే ఇవి ఇస్లామాబాద్ లోన, జెనీవాలోన అన్నది
అన్నది ఇంకా ఖరారు కాలేదని అమెరికా అధికార వర్గాలు చెప్పినట్లు ఏపీ వార్తా సంస్థ పేర్కొంది. పీఠముడిగా మారిన అణుశుద్ధి కార్యక్రమాన్ని కావాలంటే 5 ఏళ్ల పాటు వాయిదా వేస్తాం తప్ప శాసనంగా నిలిపివేసేదే లేదని ఇరాన్ చెప్పగా 20 సంవత్సరాల పాటు నిలిపివేయాలని అమెరికా కోరుతున్నదని చెబుతున్నాయి. పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా ఒక మెట్టు దిగొచ్చినట్లే హార్మజ్ లో విఫలమైన వాషింగ్టన్ చైనాను ఇబ్బంది పెట్టేందుకు మలక్కా జలసంధి దిగ్బంధనాన్ని చూస్తున్నది. చైనా రవాణా ప్రధానంగా ఆ మార్గం నుంచే నడుస్తున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు అమెరికా తెరలేపినట్లే. నిజానికి 1968లోనే అణుబాంబులను తయారు చేయబోమంటూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసింది. 1979లో జరిగిన పరిణామాల్లో అమెరికా అనుకూల నిరంకుశ రాజు షాను గద్దె దింపి అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం సుప్రీం నేతగా అయాతుల్లా ఖొమేనీ ఎన్నికైనప్పటి నుంచి అమెరికా కుట్రలకు తెరలేపింది. ఇరాక్ ను రెచ్చగొట్టి 1980 నుంచి 10 ఏళ్ల పాటు యుద్ధం చేయించింది. తర్వాత అనేక ఆంక్షలు విధించి ఆర్థికంగా దెబ్బతీసేందుకు చూసింది. ఇరాన్ లోని కర్దు తెగవారిని రెచ్చగొట్టి ప్రత్యేక కర్దిస్తాన్ పేరుతో వారికి ఆయుధాలను అందించి తిరుగుబాట్లు చేయిస్తూనే ఉంది. ఈ పూర్వ రంగంలో ఎన్పిటిని పక్కన పెట్టి తాము అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆంక్షలు ఎత్తివేస్తామని, శాంతియుత ప్రయోజనాలకు తామే సహకరిస్తామంటూ 2015లో అమెరికా ఒప్పందం చేసుకుంది. తర్వాత 3 ఏళ్లకే డొనాల్డ్ ట్రంప్ దాని నుంచి వైదొలిగి ఆంక్షలను మరింత తీవ్రతరం కావించారు. అమెరికా బెదిరింపులకు భయపడి మన దేశం 2019 నుంచి ఇరాన్ చమురు దిగుమతులను నిలిపివేసింది. చైనా మాత్రం కొనసాగిస్తుంది. గత ఏడాది 12 రోజుల దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించిన అమెరికా ఈ ఏడాది తిరిగి అణు కేంద్రాల పేరుతో మరోమారు ఇజ్రాయెల్ తో కలిసి దాడులకు పూనుకుంది. ఎప్పటికప్పుడు గొంతెమ్మ కోరికలు కోరుతూ ఇరాన్ ను రెచ్చగొడుతుంది. ఈ పూర్వ రంగంలో గురువారం నాడు 2వ దఫా చర్చలు జరుగుతాయా, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది చూడాల్సిందే. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన ఇరాన్ ను విమర్శించిన అమెరికా తాను ఎందుకు సోమవారం రాత్రి నుంచి దిగ్బంధనానికి పూనుకున్నదనే ప్రశ్న తలెత్తింది. చైనాకు చమురు సరఫరా నౌకలను మనతో సహా ఇతర మిత్ర దేశాల ట్యాంకర్లను ఇరాన్ అనుమతి ఇస్తుంది. దాడులతో లొంగేట్లు కనిపించడం లేదు. అందువలన మొత్తంగా ఇరాన్ చమురు, గ్యాస్ నౌకలను అడ్డుకొని ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా అటు ఇరాన్, మరోవైపు చైనాను తన దారికి తెప్పించుకోవాలన్న ఎత్తుగడతో అమెరికా పూనుకుంది. ఇది చాలా ప్రమాదకరమైన వైఖరిని చైనా హెచ్చరించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించటమే అని ఇరాన్ ప్రకటించింది. తాజా పరిణామాల్లో అమెరికాకు ఒక మద్దతుదారుగా ఉన్న సౌదీ అరేబియాకు ఇప్పుడు సెగ తగిలినట్లు కనిపిస్తుంది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ రేవులను అమెరికా మిలిటరీ దిగ్బంధనం చేయటాన్ని పునరాలోచించాలని ఒత్తిడి తెస్తున్నట్లు అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. ఈ చర్య ఆ ప్రాంతంలో సంక్షోభం మరింత ముదరటానికి దోహదం చేయనుందని, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాలను కలిపే బాబెల్ మండాబ్ జలసంధి కూడా దిగ్బంధనానికి గురైతే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత గల్ఫ్ దేశాలు కూడా అదే బాట పట్టవచ్చు. యెమెన్ లోని ఇరాన్ అనుకూల హౌతీ సాయుధ శక్తి రాజధాని సానాతో సహా కీలకమైన ప్రాంతాలను అదుపులో ఉంచుకుంది. గతంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు హౌతీలు నౌకలను అడ్డుకున్న సంగతి తెలిసిందే. అమెరికా గనుక తెగేదాకా లాగితే బాబెల్ మండాబ్ జలసంధి దిగ్బంధనానికి పూనుకోవచ్చనే వార్తలు గతంలోనే వచ్చాయి. అది గనుక మూతపడితే సూయాజ్ కాల్వ గుండా జరిగే నౌక రవాణా నిలిపివేయడం అనివార్యం. తమ నౌకలకు ఏదైనా ఇబ్బంది కలిగితే గల్ఫ్ లోని ఏ దేశ రేవు కూడా సురక్షితంగా పనిచేయజాలదని ఇరాన్ హెచ్చరించింది. ఈ కారణంగా గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పవచ్చు. అవి అమెరికాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంతవరకు బహిరంగంగా ఇరాన్ కు వ్యతిరేకంగా రంగంలోకి రాలేదు. తమకు కలుగుతున్న ఆర్థిక నష్టం గురించి అవి ఆందోళన చెందుతున్నాయి. బస్తీమే సవాలని అన్ని దేశాల మీద తొడగొడుతున్న ట్రంప్ ఇప్పుడు పోప్ లియో మీద కూడా విరుచుకుపడ్డాడు. ఇరాన్ పై దాడులకు ముందు తనను ఆశీర్వదించాలంటూ పాస్టర్లు, పూజార్లను ఆహ్వానించారు. ఇప్పుడు పోప్ పై ధ్వజమెత్తటానికి కారణమేమిటి? చరిత్రను చూస్తే అనేక మంది నేతలు పోప్ తో విభేదించి ధ్వజమెత్తిన ఉదంతాలున్నాయి. ఇదే ట్రంప్ పోప్ ఫ్రాన్సిస్ తో కూడా ఘర్షణ పడ్డాడు. పోప్ లియో చేసిన తప్పిదం ఏమంటే అడ్డగోలుగా ఇరాన్ మీద చేసిన దాడిని విమర్శించడమే. యుద్ధాలకు మద్దతుగా మతాన్ని వినియోగించడాన్ని కూడా తప్పుపట్టారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత తాను బెదిరింపులకు భయపడేదే లేదని, శాంతి కోసం మరింత గట్టిగా మాట్లాడుతూనే ఉంటానని, హింసను వ్యతిరేకిస్తానని పోప్ స్పందించారు. కొద్ది నెలల క్రితం అమెరికా రక్షణ శాఖ అధికారులు పోప్ రాయబారిని పిలిపించి అమెరికా వ్యూహాత్మక వైఖరులకు అనుగుణంగా నడవాలని ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. దీనికి భిన్నంగా ట్రంప్ వైఖరిని తప్పుపట్టడమే తాజా బెదిరింపులకు కారణమని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా పోప్ బలంగా తయారవుతున్నారని
చేస్తున్నారన్న కారణంగా ట్రంప్ రెచ్చిపోతున్నట్లు కొందరు వర్ణించారు. చివరికి నియంతలు, హిట్లర్లు, ముస్సోలిని కూడా ఇంత బాహటంగా పోప్ల మీద ధ్వజమెత్తలేదని ఉదారవాదులైన క్యాథలిక్కుల మద్దతుతో 2 సార్లు గెలిచి ట్రంప్ మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ వేదాంతం గురించి పోప్ చెప్తున్న భాష్యాన్ని ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ సవాల్ చేశాడు. జాగ్రత్తగా మాట్లాడాలని బెదిరించాడు. ఆయాచిత సలహాలు ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కత్తి పట్టిన వారి పక్షాన దేవుడు ఉండడని ఎలా చెప్తారని ప్రశ్నించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హింసకు పాల్పడటాన్ని నైతికంగా వేదాంతం సమర్థిస్తున్నదని, నాజీ జర్మనీ నుంచి ఐరోపాను మిత్ర దేశాలు రక్షించేందుకు పూనుకోవడమే దానికి ఒక ఉదాహరణ అంటూ న్యాయమైన యుద్ధాలను సమర్థించిన 1000 సంవత్సరాల చరిత్ర ఉందంటూ ఇరాన్ పై దాడులను వ్యాన్స్ సమర్థించారు. ప్రపంచీకరణ, సరఫరా వ్యవస్థలపై పరస్పరం ఆధారపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్నంత కాలం ఆర్థిక యుద్ధాల్లో గెలిచేవారెవరూ ఉండరని లోకానికి అర్థమైన అమెరికా విధాన నిర్ణేతలకు ఇంకా తలకెక్కలేదు. ఇదే డొనాల్డ్ ట్రంప్ 2018లో చైనా మీద ప్రారంభించిన ఆర్థిక పోరును తర్వాత జో బైడెన్ కొనసాగించాడు. తిరిగి ట్రంప్ అందుకున్నాడు. అయినప్పటికీ చైనాను లొంగదీసుకోలేకపోయారు. కొద్ది రోజుల్లోనే ఇరాన్ ను ఓడించి తమ ఘనతను చైనాలో ప్రదర్శించాలని తపన పడిన ట్రంప్ గత నెలాఖరులో తన పర్యటనను వాయిదా వేసుకున్నాడు. మే నెల 2వ వారంలో అక్కడకు వెళుతూ మిమ్మల్ని కూడా ఎలా ఇబ్బంది పెట్టగలనో చూడండి అని చెప్పేందుకు హార్ముజ్ జలసంధి దిగ్బంధనానికి పూనుకున్నాడు. ఇది కూడా విఫలమవుతుందని ఇప్పటికే తేలిపోయింది. గత 12 మాసాల్లో ట్రంప్ కు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. విలువైన ఖనిజాల విషయంలో చైనాతో బొక్కబోర్లా పడ్డాడు. అపరాధ పన్నుల విధింపులో వెనక్కు తగ్గాడు. ఇప్పుడు ఇరాన్ జలసంధిని ఆయుధంగా మలుచుకొని తలబొప్పి కట్టించుకున్నాడు. తానే దిగ్బంధనానికి పూనుకున్నాడు. ముందు అన్ని నౌకలను అడ్డుకుంటామని, తర్వాత నాలుక ఖర్చుకొని ఇరాన్ రేవులకు వచ్చిపోయే వాటిని అన్నాడు. తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు ఇరాన్ చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించాడు. ఇప్పుడు 14 కోట్ల పీపాల ఇరాన్ చమురును కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చాడు. తిరిగి మరోసారి అడ్డుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. రష్యా మీద ఆంక్షలు విధించి అక్కడి నుంచి కూడా చమురు కొనుగోలుకు అనుమతి ఇవ్వటాన్ని చూశాము. ఎందుకంటే లోక కళ్యాణం కోసం అన్నట్లుగా మాట్లాడాడు. చైనాతో సహా అనేక దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్ కూడా అందకుండా ఆంక్షలు విధించటాన్ని చూశాము. ఇలాంటి చర్యలతో ఆయా దేశాలు తమ సొంత కాళ్ళ మీద నిలిచేందుకు ప్రయత్నించి ముందుకు పోతున్నాయి. దురహంకారం, మితిమీరిన విశ్వాసంతో మంచి చెడులను బేరీజు వేసుకోకుండా ఇరాన్ పై దాడులకు దిగి ఇప్పుడు పరువు దక్కించుకొని ఎలా బయటపడాలా అని చూస్తున్నాడు ట్రంప్. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం గురించి ఎలాంటి సమీక్ష లేదని అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసింది. ఏతావాత అనేక మంది చెబుతున్న ఏకైక అంశం ఏమిటంటే అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల వలన అనేక విధాలుగా చైనా లాభపడిందని చెప్పటం కొంత అతిశయోక్తి. కడుపుమంట అయినప్పటికీ పాక్షిక సత్యం కూడా లేకపోలేదు. నమ్ముకున్న దేశాలకు మద్దతు ఇవ్వటంలో ఎలాంటి బెదిరింపులకు లొంగలేదని ఇరాన్ అంశంలో ప్రదర్శితమైంది. ఇది రానున్న రోజుల్లో అనేక పేద వర్తమాన దేశాల్లో చైనా పట్ల విశ్వాసం మరింత పెరిగేందుకు తోడ్పడుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టూడియో 1 న్యూస్.